అందరికీ నమస్కారం. ప్రతిసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పిఎంసి ఛానల్ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏదైనా మనం పొందాలి అంటే అర్హత కావాలి. పర్టికులర్గా స్పిరిచువల్గా మీకు ఏది మీరు పొందాలి అన్నా అర్హత ఉండాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. అర్హత ఉంటేనే అది మన దగ్గరికి వస్తుంది. ఎవ్వరూ మనకు ఇవ్వాల్సిన అవసరమే లేదు, మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా అది మన దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక ట్రస్టీ అవ్వాలన్నా, ఒక డైరెక్టర్ అవ్వాలి అన్నా, ఒక అంబాసిడర్ అవ్వాలి అన్నా, ఒక సేవాదళ్ మెంబర్ అవ్వాలి అన్న, ఆఖరికి ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అవ్వాలి అన్నా, ఏది అవ్వాలి అన్నా కూడా మనకి అర్హత ఉంటేనే అది మీకు వస్తుంది. చూస్తానికి ఫిజికల్గా కనబడుతూ ఉంటుంది. వాళ్ళెవరో మిమ్మల్ని అపాయింట్ చేశారనో, తీసుకున్నారనో, మీకే ఆలోచన వచ్చిందనో, ఇట్లా మీకు ఆ థాట్ వస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు అందరూ ఒక 10 నిమిషాలు కూర్చోవాలి, ఎవరు లేకపోవద్దు. భోజనాలు లేట్ ఉన్నాయి, కూర్చోండి 10 నిమిషాలు. సో ఒక ఆలోచన మీకు వచ్చినా కూడా, ఈ పని మనం చేద్దాము అన్న ఆలోచన వచ్చినా కూడా మీకు అర్హత ఉంటేనే వస్తుంది. ఈ భూమి మీద ఉన్నట్లో, ఈ భూమి మీద ఉన్న గొప్ప శక్తి క్షేత్రాల్లో పిఎంసి ఒకటి గుర్తుంచుకోండి. పిఎంసిలో ప్రతిరోజు యజ్ఞం జరుగుతుంది. 24 అవర్స్ ధ్యాన యజ్ఞం జరుగుతుంది. అవునా కాదా? 24 అవర్స్. ఇవి స్పెషల్ యజ్ఞాలు. ఇవి అక్కడ 24 గంటలు 365 రోజులు యజ్ఞం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా స్పెషల్ యజ్ఞాలు అన్నమాట. మళ్ళీ సో అటువంటి యజ్ఞం జరగాలి అంటే పిఎంసికి ఎటువంటి ఎనర్జీ ఉండాలి. ఎంత ఎనర్జీ ఉంటే అది జరుగుతుంది. అక్కడ మీరు ఒక చిన్న కార్యక్రమం చేయాలి అని, ఒక రోజు కార్యక్రమం చేయాలంటే అన్నా కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో మీకు తెలుసు. మీకు ఎంత మనీ పెట్టాలో మీకు తెలుసు, ఎంత టైం పెట్టాలో మీకు తెలుసు. మరి అటువంటిది 365 రోజులు యజ్ఞం జరగాలి అంటే పిఎంసికి ఎంత ఎనర్జీ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. సో అటువంటి పిఎంసిలో వర్క్ చేయడం కూడా అంత ఈజీ కాదు. పిఎంసితో కనెక్ట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. గుర్తుంచుకోండి, అది అర్హత ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు. ఈవెన్ అంబాసిడర్గా కనెక్ట్ అవ్వాలి అన్నా కూడా మీకు అర్హత ఉంటేనే అవుతారు. గుర్తుంచుకోండి. లేనప్పుడు మీకు కనీసం ఆలోచన రాదు. పిఎంసికి మీరు పాజిటివ్గా వర్క్ చేసినా మీ పర్పస్ పిఎంసి కోసం వచ్చారని అర్థం. అట్లాగే పిఎంసికి వ్యతిరేకంగా చేసినా కూడా అది మీ పర్పస్ ఏంటంటే పిఎంసి కోసం వచ్చారు. కాదే మన అవేర్నెస్ కోల్పోయినప్పుడు మనం చేసే వర్క్ ఆపోజిట్గా ఉంటుంది. అంతే. అక్కడ ఏ స్పిరిచువల్ వర్క్ అయినా కానీ, ఒక పిఎంసియే కాదు, ఒక మన ఊళ్ళో ఒక యజ్ఞం ఎవరైనా చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు, మనం వ్యతిరేకంగా దానికి వర్క్ చేస్తున్నాము అంటే మనం అవేర్నెస్ కోల్పోయాము, మన పర్పస్ ఆఫ్ లైఫ్కి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి అర్హత మనం సంపాదించుకోవాలి. దేన్ని మనం పొందాలి అన్న అర్హత మనం సంపాదించుకోవాలి. మనం కోరుకుంటున్నామంటే మనకు అర్హత ఉందా లేదనేది చూసుకోవాలి. అర్హత ఉంటే మనం ఏం ప్రయత్నం చేయాలని అవసరమే లేదు. ఆటోమేటిక్గా అది మనకు వచ్చి తీరుతుంది. అక్కడ అర్హత ఉన్నప్పుడు. సో అది మనకి లేదు, మనకు ఆలోచన వస్తుంది, దాంట్లో మనం వర్క్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. సో సరే, ప్రతి ఒక్కళ్ళు మనం గమనించుకోవాల్సిందంటే మనం కావాలని కోరుకున్న దాన్ని పొందే అర్హత మనకు ఉందా లేదా, లేనప్పుడు ఏం చేయాలి అనేది చూసుకోండి. తర్వాత పిఎంసితో కనెక్ట్ అయి ఉండండి. పిఎంసి అంటేనే చాలా హయ్యెస్ట్ ఎనర్జీ పిఎంసిలో ఉంది. మరి ఇంత హయ్యెస్ట్ ఎనర్జీ ఉన్న పిఎంసి మీద ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది అంటే, అంత హయ్యెస్ట్ ఎనర్జీ ఉంది కాబట్టి, పిఎంసి ద్వారా గొప్ప వర్క్ జరుగుతుంది ఈ ప్రపంచానికి కాబట్టే అంత వ్యతిరేకత ఉంది. ఎంత గొప్ప స్పిరిచువల్ వర్క్ మనం జరుగుతూ ఉంటుందో అంత వ్యతిరేకత ఈ విశ్వంలో, ఈ నేచర్లోనే ఉంటుంది. అది ఈ నేచర్లోనే ఉంటుందన్నమాట. మీరు ఏ స్పిరిచువల్ వర్క్ చేసినా కూడా ఆ వ్యతిరేకత అనేది ఏర్పడుతూ ఉంటుంది.
ఎందుకంటే దాన్ని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తానికి అవి పనిచేస్తూ ఉంటాయి తెలియకుండానే. సో అందుకని పిఎంసి ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ జరగడానికి ఎంతోమంది మాస్టర్స్ సహకరిస్తున్నారు. ముందుగా షేర్ హోల్డర్స్ దీనికి పునాది వేశారు ఒక రకంగా చెప్పాలి అంటే. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. తర్వాత అంబాసిడర్స్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందాక వాణి మేడం చెప్పినట్టు 1000 మంది అంబాసిడర్స్ కావాలని చెప్పారు మేడం. కానీ నాకు తెలిసి 1000 మంది కాదు, 2000 మంది అంబాసిడర్స్ కావాలి. మనకి ఇప్పుడు మనం పెడుతున్న ఖర్చు ఏది ఒక 35 lakhs అంతా తగ్గించుకుంటే, ఇంతకుముందు 50 lakhs దాకా దగ్గర అయ్యేది, ఇప్పుడు 35 lakhs తగ్గించాం యాక్చువల్గా చెప్పాలంటే. కానీ నెలకి ₹1 కోటి కనీసం పెడితే పిఎంసి ఇంకా అద్భుతమైన వర్క్ పిఎంసి ద్వారా ఈ ప్రపంచానికి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు మీరు పిఎంసికి మీరు ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించడానికి మీరు ఇస్తున్నారనే దాన్ని గుర్తుంచుకోండి. మీరు ఇంట్లో కూర్చుని కొన్ని వేల మందికి, లక్షల మందికి ధ్యానాన్ని వెళ్ళడానికి మీరు సహకరిస్తున్నారు అనేదాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే తెలియకుండానే మీరు ఈ ప్రపంచానికి ధ్యాన ప్రచారం చేస్తున్నారు పిఎంసి ద్వారా. సో పిఎంసికి కనీసం ఒక 2000 మెంబర్స్ అంబాసిడర్స్గా అయితే మనం ఒక అద్భుతంగా ఈ వర్క్ను మనం ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ శాకాహారాన్ని ఈ ప్రపంచానికి తీసుకువెళ్ళగలుగుతాం. తెలుగు వాళ్ళే వెలుగు వాళ్ళని చెప్పారు పత్రి సారు. ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఈ ప్రపంచం అంతా ఉన్నారో వాళ్ళ ద్వారా ఎంతో వర్క్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా. మరి వాళ్ళకి ఎట్లా జ్ఞానం అందుతుంది అంటే పిఎంసి ద్వారానే. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఒక యజ్ఞం జరుగుతుంది, కానీ ప్రపంచంలో ఒక జర్మనీలోనో, ఒక ఆస్ట్రేలియాలోనో, ఒక డెన్మార్క్లోనో ఉండే వాళ్ళకి ఎట్లా సజ్జన సాంగత్యం జరుగుతుంది అంటే పిఎంసి ద్వారానే. పిఎంసీనే వాళ్ళ గురువు, డిజిటల్ గురువు పిఎంసి, గుర్తుంచుకోండి. సో మరి అటువంటి పిఎంసిని బలోపేతం మనం చేయాలి, ఇంకా స్ట్రాంగ్ చేయాలి. పిఎంసి కోసం వర్క్ చేయాలి. మీరు దేని గురించి అయితే మాట్లాడతారో, వింటారో, చెబుతారో, ఆలోచిస్తారో ఆ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఎప్పుడైతే మీరు పిఎంసితో కనెక్ట్ అయి ఉంటారో, చెప్పాను కదా పిఎంసి అనేది చాలా హైయెస్ట్ ఎనర్జీ ఉంది పిఎంసిలో. ఎప్పుడైతే పిఎంసిలో మీరు కనెక్ట్ అయి ఉంటారో ఆ ఎనర్జీ మిమ్మల్ని హీల్ చేస్తుంది, మిమ్మల్ని ఉన్నతంగా తీసుకువెళ్తుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎంసికి అంబాసిడర్గా రావాలి, పిఎంసికి అంబాసిడర్గా రావాలి, పిఎంసికి సపోర్ట్ చేయాలి, ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించాలి. ఎవరైతే ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో వాళ్ళు పిఎంసి అంబాసిడర్స్గా రండి. మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఉంది అనుకుంటే అంబాసిడర్స్గా రండి.